హాయ్! నా పేరు ప్రకాష్. ఈ వీడియో మొత్తం నా కంటెంట్‌కే ఔట్ ఆఫ్ బాక్స్. కానీ ఎందుకో అర్జెంట్ అనిపించి ఈ వీడియో చేయాలనిపించింది. అదేంటంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎస్ఐఆర్ ఫస్ట్ ఎందుకోసం? ఎందుకోసం అంటే ఎవరైతే ఈ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి షిఫ్ట్ అయిపోతారు చూసినావా? మైగ్రేట్ అయితారు. వాళ్ళయి 2 ఓట్స్ ఉంటాయి. అట్లా 2 ఓట్స్ ఉంటే ఒకటి కట్ చేసి ఇంకోటి ఉంచడానికి. లేకపోతే ఇంతకుముందు ఓటేసిన అతను పొరపాటున చనిపోవచ్చు. ఇప్పుడు అతని ఓటు అట్లాగే ఉంటది. అలాంటి ఓట్స్ కావచ్చు. ఇట్లా రకరకాల ఓట్స్ ఇవన్నీ డిలీట్ చేసేసి ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళ ఓట్స్ మాత్రమే ఉంచాలని చెప్పేసి కండక్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదు. ఇప్పటికి ఒక 8 సార్ల 1951 నుంచి మొదలుపెడితే 2004 వరకు దగ్గర దగ్గర 8 టైమ్స్ ఈ ఎస్ఐఆర్ అనేది కండక్ట్ చేయబడింది. అయితే మన తెలంగాణకొచ్చేసరికి ఇది లాస్ట్ టైమ్ ఎప్పుడు చేశారంటే 2002లో. అయితే ఫస్ట్ థింగ్ మనకు దట్ మీన్స్ నార్మల్‌గా ఉండే ప్రజలకి అసలు ఎస్ఐఆర్ అంటే ఎందుకు మనకి? అంటే మన ఓటు మనం జాగ్రత్తగా కాపాడడం కోసం. మన రక్షణ కోసం. మన ఓటు రక్షణ కోసం. అయితే నార్మల్ ప్రజలు ఏమనుకుంటారు? అసలు ఓటు రక్షణ ఏంది? అసలు నాకు ఓటు ఉంటే ఏంది? లేకుంటే ఏంది? ఓటుతో నాకేం పని? కానీ ఆ ఓటు విలువ తెలిసినాడు ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ఓటు విలువ ఎప్పుడు తెలుస్తది? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఓటు విలువ తెలుస్తది. ఎందుకంటే మనం మనం ఎన్నుకున్న నాయకులు, మనం ఓటేసి ఎన్నుకున్న నాయకులు మనల్ని వెన్నుపోటు పొడిస్తే అప్పుడు ఆ ఓటు విలువ తెలుస్తది. ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోల్ ప్రైస్. పెట్రోల్ ప్రైసు రూ. 90 నుంచి ఇప్పుడు రూ. 115 అది ఇంక ఎంత పోయిందో తెలవదు. అట్లా పెరుగుతూ వస్తుంది. అట్లా పెరగడం వల్ల మన ఇంట్లో ఉండే నిత్యావసర సరుకులున్నాయా? వాటి రేట్లు పెరుగుతాయి. వాటి ప్రైసెస్ పెరుగుతాయి. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు. పెట్రోల్ ప్రైస్‌కి మన ఇంట్లో ఉండే వస్తువులకి సంబంధం ఏంటని? ఈ గ్యాప్ మనం తెలుసుకోవాలి. ఒకవేళ పెట్రోల్ ప్రైస్ పెరిగిందనుకో, పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రైస్ పెరుగుద్ది. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రైస్ పెరిగిందనుకో, ఆ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఉన్న గూడ్స్ ఉంటాయా? వస్తువులు. వాటి ప్రైస్ పెరుగుద్ది. ఆటోమేటిక్‌గా వాటి ప్రైస్ పెరిగిందనుకో, మన జేబు చిల్లు పడతది. అట్లా పెట్రోల్ ప్రైస్ పెరిగితే మన ఇంట్లో ఉండే నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతాయి. అది మనకు ఎఫెక్ట్ అయ్యే విధానం. అట్లా పెట్రోల్ ప్రైస్ పెంచడానికి కారణం ఎవలు? నాయకులు. మనం ఎన్నుకున్న నాయకులు. ఆ నాయకులకి బుద్ధి చెప్పాలంటే ఏం జేయాల? ఓటేసి మనకి ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్ళని చూసి కనిపెట్టి వాళ్ళు ఇంతకుముందు చేసిన వ్యవహారాలేంటి అవన్నీ కనుక్కొని వా ఆ మంచి వాళ్ళకి ఎవరైతే మంచోళ్ళుంటారో వాళ్ళకి ఓటేసి మనకు మంచి జరిగే విధంగా చూసుకోవాలి. అట్లా చూసుకోవాలంటే ఏం జేయాలె? మన ఓటు మనం కాపాడుకోవాలి. అట్లా కాపాడుకోవాలంటే ఏం జేయాలె? ఇప్పుడు గవర్నమెంటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని జెప్పేసి ప్రోగ్రామ్ పెట్టింది. ఆ ప్రోగ్రామ్‌లో మన ఓటుందో లేదో చెక్ జేసుకోవాలి. ఎట్లా చెక్ జేయాలి? మన ఊరుంది. మన ఊర్లో బూత్ లెవెల్ ఆఫీసర్ అని జెప్పేసి ఒకతనుంటాడు. ఆయన దగ్గర 2002 ఓటర్ లిస్ట్ ఉంటది. ఎందుకు పర్టిక్యులర్‌గా 2002 అంటే మన తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందంటే 2002. అయితే దాని డేటాను పట్టుకొని ఆ 2002 ఓటర్ లిస్ట్ పట్టుకొని ఇప్పుడున్న ప్రజలు వీళ్ళ యొక్క ఓటర్ లిస్ట్‌ని కాలిక్యులేట్ జేస్తారు. వాళ్ళున్నారా? లేరా? లేకపోతే ఈ ఫేక్ ఓట్లా? నార్మల్ ఓట్లా? అప్పుడున్న మనుషులు చనిపోయారా? ఇట్లా రకరకాలుగా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేవారు కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్తారు. ఎట్లా? ప్రతి డోర్ తట్టి 3 సార్లు ఇంటికొచ్చి చెక్ జేస్తారు. కన్ఫర్మ్ జేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నాడా? లేడా? అని జెప్పేసి. అప్పుడు మనం జేయాల్సిన పనేంటి? మన డీటెయిల్స్ ఇచ్చి మేమున్నాం. మా కుటుంబ సభ్యులు ఉన్నారని జెప్పేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇయ్యాలి. అయితే ఇందులో ఒక ప్రాబ్లమ్ ఉంది. మన పేరు ఆ 2002 ఓటర్ లిస్ట్‌లో ఖచ్చితంగా ఉండదు. అప్పుడేం జేయాలి? మన ఫాదర్, మన ఫాదర్ యొక్క పేరు ఆ ఓటర్ లిస్ట్‌లో ఉందా? లేదా? చెక్ జేయాలి. మన ఫాదర్ ఏమనుకుంటాడు? ఏహే! నేను 2004లో ఎలక్షన్స్ అయినాయి గదా! మన రాష్ట్రంలో. అప్పుడు నేను ఓటేసినా నాకు ఓటుందనుకుంటే 2004 కాదు మనం జూడాల్సింది. 2002 మనకు 2004లో ఎలక్షన్స్ అయినాయి. కానీ 2002లో ఎస్ఐఆర్ జరిగింది. ఈ ఎస్ఐఆర్‌లో మన ఫాదర్ యొక్క పేరుందా? లేదా? ఆ ఓటర్ లిస్ట్‌లో మన ఫాదర్ యొక్క పేరుందా? లేదా? చెక్ జేయాలి. ఒకవేళ మన ఫాదర్ యొక్క పేరుందనుకో ఏం ప్రాబ్లమ్ లేదు. ఆటోమేటిక్‌గా ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ ఫిలప్ జేసేసి మన పేరు గూడా ఎంటర్ జేసుకోవచ్చు. ఒకవేళ మన ఫాదర్ యొక్క పేరు ఆ 2002 ఓటర్ లిస్ట్‌లో లేదనుకోండి, అప్పుడు మన గ్రాండ్ ఫాదర్ ఓటు తీసుకోవాలి. గ్రాండ్ ఫాదర్ ఓటర్ ఐడీ నంబర్ ఉంటది గదా! ఆ నంబర్ సెర్చ్ జేయాలి. ఒకవేళ మన గ్రాండ్ ఫాదర్ యొక్క ఓటనేది లేకపోయిందనుకో, ఆ పాస్‌బుక్ పట్టాదారు పాస్‌బుక్ ఉంటది. లేకపోతే ఏదైనా ఒక ఐడీ కార్డ్ మన గ్రాండ్ ఫాదర్‌ది. ఏదైనా ఒక ఐడీ కార్డ్ అక్కడ ప్రూవ్ జేసుకోవాలి. మేము ఇక్కడనే ఉంటున్నాం. గత 50 ఏళ్ల నుంచి
గత 30 ఏళ్ల నుంచి మేము ఇదే ఊర్లో ఉంటున్నాం అని చెప్పేసి ఏదో ఒక ఐడీ కార్డ్‌తోని మనం ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మన ఓటనేది సురక్షితంగా ఉంటది. అయితే ఇందులో చదువుకున్న విద్యార్థులు, ఊర్లో చదువుకున్న విద్యావంతులు ఏం చేయాలి? సమాజానికి ఇదొక మంచి పని అనుకోని ఎవరైతే ఆ ఓటర్ లిస్ట్‌లో పేరుందో లేదో తెలుసుకోలేని వాళ్ళు జస్ట్ ఎంతో టైం పట్టదు. 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు. ఆ ఓటర్ లిస్ట్ ఆన్‌లైన్‌లో వస్తూనే ఉంటది. ఆ ఓటర్ లిస్ట్ తీసుకోండి. వాళ్ళ ఓటర్ నంబర్ ఐడీ ఉంటది. వాళ్ళ ఓటర్ ఐడీ నంబర్ ఉంటది. వాళ్ళ ఓటర్ ఐడీ నంబర్ ఈ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. ఉందా లేదా చూడండి. ఉంటే ఓకే. లేకపోతే దాన్నేం చేయాలి? ఆ బూత్ లెవెల్ ఆఫీసరు ఆ చర్చ, ఆ డిస్కషన్ పెట్టి వాళ్ళ ఓట్‌ని ఎంటర్ చేసేటట్టు చూడాలి. ఇది మనం చదువుకున్న విద్యావంతులుగా చేయాల్సిన పని. ఎందుకంటే మనం డిగ్రీ వరకు, పీజీ వరకు చదువుకున్నాం. మనం ఎంతో కొంత సమాజానికి మంచి చేస్తే మనం చదువుకున్న చదువుకి ఒక విలువ పెరిగినట్టయితది.